రాజానగరం నియోజకవర్గం కోరుకంట తెలుగుదేశం పార్టీ నాయకులు కాపవరం మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై పోరాడుతున్న చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఆనాడు తమ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన అసెంబ్లీలో బూతు పురాణాలు చెప్పడం వల్లే ప్రజలంతా మీకు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఇప్పుడు కూడా అదే వ్యవహారంలో పనిచేస్తే రానున్న రోజుల్లో 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, బీజేపీ నాయకులకు, అలా జన సైనికులకు, 50 మంది ప్రజానీకానికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమైనవి. 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం 50 మంది ప్రజానీకం కూడా ఖండిస్తూ ఉన్నారు. అలాంటి దుర్మార్గమైన మాటలను అందరూ కూడా ఖండిస్తూ జరుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఇదే విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. కానీ అందరికీ కూడా జనం గుణపాఠం చెప్పారు, అయినా ఇంకా కనువిప్పు కలగలేదు. ఆ పాత ధోరణిలోనే ఉన్నారు. పవిత్రమైన అసెంబ్లీని బూతుల అసెంబ్లీగా మార్చారు. అసెంబ్లీ అంటే మనకు ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. అలాంటి దేవాలయంలో కని విని ఎరగని బూతులు మాట్లాడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఎంత సమస్యల పట్ల అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక దేవాలయంలో దాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడైనా తెలుసుకోవాలి కదా మీరు అంబటి రాంబాబు గారు. అసలు మీకు ఆంబోతు రాంబాబు గారు అని పేరు వచ్చింది. ఆంబోతు అని పెడతాం కూడా తప్పేది. ఎందుకంటే ఆంబోతు కూడా ఒక పవిత్రమైనదే నా దృష్టిలో అయితేనే. అంతకంటే దారుణమైన పరిస్థితి నీది. చంద్రబాబు నాయుడు గారు నువ్వు అలా మాట్లాడతాక అసలు నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా బాబు? ఏం మాట్లాడావు నువ్వు? అంత దారుణమా? అలా మాట్లాడతావా? మాట్లాడిన దానికి గుణపాఠం జరిగింది. ఇలాగ ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఇలాగే జరగాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకున్న తీర్పు ఇది. ప్రభుత్వం అంటే ప్రజలకు పనిచేసే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. మరి అలాగే నరేంద్ర మోడీ గారు ఎన్నో నిధులు మన రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు. అది చూడలేక మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు చేయటం రాదు, ప్రజలను దోచుకుంటూ మాత్రమే మీకు తెలుసు. అమ్మాయిలతో తిరగటం మాత్రమే అంబటి రాంబాబు గారికి తెలుసు. పబ్లిక్గా డ్యాన్స్లు వేస్తాం తెలుసు, అమ్మాయిలతో డ్యాన్స్లు వేస్తాం తెలుసు, ఆంబోతులాగా రోడ్డు మీద పడతాం తెలుసు. అంతేగాని ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల, రాష్ట్రాన్ని ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తే బాగుపడుతుంది, ప్రజలు ఏ విధంగా ప్రజలకు మనం సాయం చేయాలనే ఆలోచన కానీ అవసరం కానీ మీ వైసీపీ ప్రభుత్వానికి లేదు. లేకే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఇలాగే మీరు ఈ ధోరణిలోనే ఉంటే కనీసం 1 సీటు కూడా వచ్చే పరిస్థితి మీకు ఉండదు, లేకుండా చేస్తారు. అసలు మీకు సిగ్గుందయ్యా?